కంపెనీలు మాఫియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చి నోరు మూసిస్తున్నాయని బీసీవై పార్టీ తలుపు తట్టలేదా? ఏ పారిశ్రామికవేత్త మేము కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తాం మీకు అంత ధైర్యం ఎవరికి లేదనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీకి మద్దతు ఇవ్వడము, పార్టీకి సపోర్ట్ చేయడం వేరు తప్ప ఇక్కడ వీళ్ళ యొక్క దోపిడీలో భాగస్వామ్యము లేదంటే వీళ్ళ దోపిడీలో వాటాలు అని చెప్పే ధైర్యము అంత మగవాడు ఇంకా పుట్టలేదు. ఆ విషయము వాళ్ళకి తెలుసు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళు క్యాపిటలిస్టులు కాబట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి, 1000 కోట్లు సంపాదించుకోవాలి కాబట్టి ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు షిరిడి సాయి టీడీపీకి ఇచ్చినట్టు 40 కోట్లు డైరెక్ట్గా అఫీషియల్గా ఇస్తాం ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి ముందుకు వస్తారు కదా, ప్రయత్నం చేస్తుంటారు కదా. ఖచ్చితంగా ఆ ధైర్యము ఇప్పటివరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరని అనుకుంటున్నాను. రైట్. సో ఈ సభ తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు నేను చూస్తున్నాను, పరామర్శలు చూస్తున్నాను, ఏమైనా పర్టికులర్ ఇన్సిడెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అపీర్ అవ్వడం చూస్తున్నాను. అలా కాకుండా పార్టీగా కార్యాచరణ, పార్టీగా నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్ళడం, వీటికి సంబంధించి ఏం ఆలోచన చేస్తున్నారు? ఖచ్చితంగా బీసీ సింహగర్జన కార్యక్రమం తర్వాత పార్టీ నిర్మాణమే ప్రధానంగా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా బీసీవై భరోసా యాత్ర మొదలు పెడతామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసే దిశగా, అదేవిధంగా అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా పార్టీ ముందుకెళ్తుంది. తొందరలో రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ మీరు ఇప్పటివరకు చెప్పిన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రజాబలం విషయంలో వీటన్నింటికంటే కూడా బలమైన పార్టీగా ఎదగడానికి, పార్టీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నాకు అర్థం కాలేదు, ఆ బ్రోచర్ చూశాను మీది, సింహగర్జన, బీసీ సింహగర్జన బ్రోచర్ చూస్తే దాంట్లో శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం కార్యక్రమం అని ఉంది. ఏంటి ఆ సభలో శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం కార్యక్రమం ఏంటి? అది ఎందుకు వచ్చింది అక్కడికి? ఇది ఒక రకంగా ఏంటంటే సామాజిక చైతన్యంతో పాటు సమాజంలో వృత్తుల ఆధారంగా ఉన్న కులాలను ఏకం చెయ్యాలనే ఒక ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చరిత్రలో మనందరికీ తెలుసు, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు అంటే కేవలము ఆయన ఆ నారాయణుడి స్వరూపం మాత్రమే కాదు, అదేవిధంగా లోకానికి భగవద్గీత అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, ఆనాడే ఈ వృత్తుల ఆధారంగా ఉన్న కులాలను ఏకం చెయ్యాలనే సామాజిక బాధ్యతతో ఆయన యాదవ కులానికి సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన జాంబవతీ దేవిని వివాహమాడి భవిష్యత్తు తరాలకు ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ చరిత్రని అన్ని సామాజిక వర్గాలకు చేరవేర్చాలి, ఆ చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతోటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో, ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టింది. ఖచ్చితంగా ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల ఆధ్వర్యంలో, ప్రజల యొక్క సమక్షంలో జరుగుతుంది. రాధాకృష్ణుల కళ్యాణం తెలుసు మనకి. సో జాంబవతి కృష్ణుడి కళ్యాణం ఇప్పుడు చూడబోతున్నాం. సో అంటే పొలిటికల్ ఈక్వేషన్ కూడా ఆ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, వీటిని డెఫినెట్గా అన్న నా ఆలోచన అయితే ఒకటే, ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ ఆ సందర్భం ఉన్నా ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలను ఏకం చెయ్యడానికి నేను ముందుకుంటాను. బీసీవై పార్టీ ముందుంటుంది. దానికి సంబంధించి ఎక్కడ దీన్ని నేను కల్పించడము లేదంటే క్రియేట్ చేయడం అయితే కాదు, చరిత్రలో ఉన్నదాన్నే నేను చేస్తున్నాను. సో ఖచ్చితంగా దానివల్ల సామాజికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాను. సో శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ మళ్ళీ ముందుకు తీసుకుపోబోతున్నాడు. ఖచ్చితంగా చరిత్రలో ఉన్నదాన్నే నేను చేస్తున్నాను. శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన ఇనిషియేషన్ అది డెఫినెట్గా. ఇంకా చరిత్రలో మనం తీసుకున్నట్టయితే గుర్రం జాషువా గారు ఉన్నారు, సామాజికవేత్త. ఆయన యొక్క తల్లిదండ్రులు తీసుకుంటే కూడా తండ్రి యాదవ సామాజిక వర్గము, అదేవిధంగా తల్లి మాదిక సామాజిక వర్గం. సో ఇది చరిత్రలో ఉన్నదే. దీన్ని ఎవరైతే ఈ కుట్ర చేసి పార్టీలు, నాయకులు సామాజిక వర్గాలుగా విడదీసి, మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, వరుసలు పెట్టుకొని పిలుచుకునే ఆచారం ఉంది. మామ, బావ, బావమరిది అంటూ పిలుచుకునే ఆచారం ఉంది. దాన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం కోసం కొంతమంది కుట్రదారులు ఒకరిలో ఒకరు విభేదాలు సృష్టించి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము కలిపే ప్రయత్నం చేస్తున్నామన్న, అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకోవడం. సో పురాణాలకు సామాజిక న్యాయానికి లింక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎమర్జ్ అవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు.
డెఫినెట్గా దీని ద్వారా సామాజిక వర్గాలు ఏకమవుతాయంటే అందులో మొదటగా సంతోషించే వ్యక్తి నేను. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ప్రయత్నము. డెఫినెట్గా దీనివల్ల మంచి జరుగుతుంది తప్ప ఎక్కడ దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు.